వెల్కమ్ టు మై ఛానల్. మా అన్న వాళ్ళ ఇంటికొచ్చాను. సో, మేము మండి బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో, బిర్యానీ ప్రిపేర్ చేయడానికి రెడీయా? లెట్స్ గో. మనం మండి బిర్యానీ కోసం ఈ సైజులో చికెన్ పీసెస్ తెచ్చుకొని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోండి. మండి మసాలా కోసం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇక్కడ లవంగ, ఇలైచి, బగారాకు అండ్ దాల్చిన చెక్క, సొంటి, ధనియాలు అండ్ మిరియాలు అండ్ జాపత్రి. అండ్ గ్రైండ్ చేసే ముందు మనం ఆ జార్లో పసుపు అండ్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్లో ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో దీనికి ఫస్ట్ మేము నిమ్మకాయ రసం అనేది పట్టిస్తున్నాము. ఎందుకంటే నిమ్మకాయ రసం ఫస్ట్ వేస్తే ఆ పీసెస్లో అంతా లోపలికి వెళ్ళి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. టెండర్ బాగుంటుంది. 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్ కూడా బాగా పీసెస్ ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా దీంట్లో యాడ్ చేయాలి. చేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్ మ్యారినేట్ చేసి మేము 1.5 kg చికెన్కి 2 kg బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం అనమాట. అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రైస్ని. ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో బౌల్లో ఒక పెద్ద కంటైనర్ తీసుకొని ఇందులో పెట్టాలి. పెట్టి ఈ ఏదైతే చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ స్టీమ్ చేయాలి. ఆ వచ్చిన స్టీమ్ వాటర్ తోని మనం మండి రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పెట్టండి. వావ్, ఇప్పుడు దీనికి ఒక జబ్బబోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసెస్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా? ఇది బగారా రైస్ బాయిల్ చేసుకోవాలండి. దానికోసం కొంచెం అంత నూనె, ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా అండ్ గరం మసాలా పొడి వేసేసి ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఈ వాటర్ ని మనము ఇది చికెన్ ని బాయిల్ చికెన్ స్టీమ్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ అండి ఇది. ఈ వాటర్ ని మనము ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఇది ఈ వాటర్ తర్వాత బాయిల్ అయ్యాక మనం రైస్ వేసేసి అన్నం ఉడికాక 75% బిర్యానీ రైస్ ఉడికాక ఈ రైస్ అన్నది మనము నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చెప్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిరపకాయ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ రైస్ చేస్తున్నామండి. సో 2 kgs కి మనము 1 kgలో 4 glasses లాగా మెజర్ చేసుకోవాలండి. సో 2 kgs కి మనము 8 + 4 12 to 13 glasses వాటర్ వేయాలి. సో ఫస్ట్ మిగతా ప్లెయిన్ వాటర్ 6 glasses అండి. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసారండి. అలా షిఫ్ట్ చేద్దాం. మనం అందులో మిక్స్ చేసుకోవాలి. అది బెస్ట్. నానబెట్టుకున్న రైస్ ని కుక్ చేసుకోవాలి. రైస్ కి వాడే ఇప్పుడు అన్నం పడుతుంది. హాయ్ గైస్, డ్రై ఫ్రూట్స్ ని మనం ఇలా హాఫ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాదు, ఓన్లీ బాదం ని.
ఫ్రై చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఉడికించిన రైస్ పైన గార్నిషింగ్ లాగా పెట్టుకోవాలి. 1 by 1 పెట్టుకోవాలి, మంచి డెకరేషన్ లాగా. అందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, నాకది కావాలి. నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకది కావాలి. సో గైస్ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఓకే లెట్స్ టేస్ట్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ మా అన్న చెప్తాడు టేస్ట్ ఎలా ఉందో. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో. ఇఫ్ యూ లైక్ మై వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.